అందరికీ నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ ఇంటర్నేషనలైజేషన్లో భాగంగా కొంతమంది విద్యార్థులు మరియు అధ్యాపకులు ఇటీవల ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్యాంకాక్లో 2 వారాల పాటు ఉండి అక్కడ విద్యార్థులతోని మరియు అధ్యాపకులతోటి కలిసి ఇంటరాక్షన్ జరిగింది. అక్కడ బూట్ క్యాంప్స్లోను, ప్రాజెక్ట్ ఎక్స్పోలోను మరియు వేరియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ గెలుచుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నేషనలైజేషన్ అనేది కేఎల్ఈలో లాస్ట్ మెనీ ఇయర్స్ నుంచి జరుగుతోంది. ఫారిన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ అక్రాస్ ద గ్లోబ్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నిటితోటి కేఎల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని కేఎల్యూ విద్యార్థులు అక్కడ స్పెండ్ చేయడం, అదేవిధంగా అక్కడ విద్యార్థులు కేఎల్యూకి రావడం, విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపస్లన్నిటిలోనూ కేఎల్యూ అధ్యాపకులు ప్రొఫెసర్స్ వేరే యూనివర్సిటీస్లో టీచ్ చేయడం, అక్కడ అధ్యాపకులు ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి అధ్యాపకులు కేఎల్యూకి వస్తారు. కేఎల్యూలో ఒక సెమిస్టర్ పాటు విద్యార్థులకి పాఠాలు చెప్తారు మరియు ఎవాల్యుయేషన్ కూడా చేస్తారు, వాళ్ళే గ్రేడింగ్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ అనేది ప్రత్యక్షంగా మా విద్యార్థులు అనుభవిస్తారు, చూస్తారు. అక్కడ విద్యార్థులతో కలిసి ప్రయాణం చేయడం వల్ల, కలిసి నేర్చుకోవడం వల్ల వాళ్ళతో పాటు మన విద్యార్థులు, కేఎల్యూ విద్యార్థులు మరియు అక్కడ విద్యార్థులు కలిసి ప్రాజెక్టులు రాయడం, ప్రాజెక్ట్స్ లేదంటే పేటెంట్స్ ఫైల్ చేయడం, ఇది ప్రతిరోజు ప్రతి నెల జరిగే కార్యక్రమాలు. ఇలాంటి ఇంటర్నేషనలైజేషన్ అనేది భవిష్యత్తులో ఇంకా అగ్రెసివ్గా, ఇంకా స్పీడ్గా జరుగుతుందని అనుకుంటున్నాము. ఇప్పటికే ఇంటర్నేషనలైజేషన్ వల్ల చాలామందికి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. ఫారిన్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఫారిన్ ఇంటర్న్షిప్స్ వచ్చినాయి పిల్లలకి. ఈ 2 క్యాంపస్లో నుంచి భవిష్యత్తులో ఇంకా 100 మంది విద్యార్థులు వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల యూనివర్సిటీతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సొసైటీకి ఎంతో ఉపయోగపడుతుంది. తన ఎక్స్పీరియన్సెస్ అనేవి సొసైటీకి ఉపయోగించేలాగా మా విద్యార్థులను తీర్చిదిద్దడంలో మా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకమైన కృషి అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దీని వెనుక ఎంతోమంది అధ్యాపకులు మరియు మా యాజమాన్యం ఒక ప్రతిరోజు కంటిన్యూస్ ఫాలోఅప్ ఉండటం వల్ల ఈరోజు ఇది సాధ్యమైందని తెలియజేయడానికి చాలా ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కేఎల్ యూనివర్సిటీ పేరే అందరికీ తెలిసిందే, స్టాండర్డ్స్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడంలో కేఎల్ యూనివర్సిటీ అన్నిటికంటే ముందు ఉంటుంది. అందులోనే భాగంగానే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ థాయిలాండ్ వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి పార్టిసిపేట్ చేసి వచ్చారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఇది మా కరికులంలో భాగం. ఇది స్టూడెంట్స్ని అలాగ విదేశాలు పంపడం, విదేశీ యూనివర్సిటీలకు పంపడం వల్ల స్టూడెంట్స్ యొక్క స్కిల్లింగ్ కానివ్వండి, వాళ్ళలో వచ్చే అవగాహన కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మా దగ్గర సెమిస్టర్ అబ్రాడ్ ఉంది, ఇయర్ అబ్రాడ్ ఉంది, 2 years అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒక భాగం లాంటిదే. స్టూడెంట్స్ అట్లా విదేశీ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి విదేశీ యూనివర్సిటీల యొక్క కరికులం కానివ్వండి, వాళ్ళ యొక్క కల్చర్ కానివ్వండి, వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న కల్చర్ కానివ్వండి, అన్నీ తెలుసుకొని రావటం, అక్కడ చదువుకోవటం వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవ్వడానికి మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఫారిన్ ప్లేస్మెంట్స్ పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్స్ ఒకప్పుడు కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్కి ఒక ప్లేస్మెంట్ రావడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 3 నుంచి 4 ప్లేస్మెంట్స్ మినిమం రావడం అనేది ఇప్పుడున్న ట్రెండ్. అలాంటి 3 నుంచి 4 ప్లేస్మెంట్స్ సాధిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఫారిన్ యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడున్న కల్చర్ని, అక్కడున్న నాలెడ్జ్ని షేర్ చేసుకునే విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాము. మా వాళ్ళు చెప్పినట్టు, మా ప్రిన్సిపల్ గారు, మా డైరెక్టర్ రామకృష్ణ గారు చెప్పినట్టు దాదాపు అన్ని మల్టీనేషనల్ ఆల్మోస్ట్ అన్ని టాప్ యూనివర్సిటీస్, ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని టాప్ యూనివర్సిటీస్లో కేఎల్ యూనివర్సిటీకి అసోసియేట్ అయ్యి ఉంది. అలాంటి యూనివర్సిటీస్కి పంపించడం వల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఇప్పుడు మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నది కానీ, వాళ్ళు నేర్చుకున్న దగ్గర ఇంప్లిమెంట్ చేయడంలో కానీ చాలా అద్భుతమైన ప్రతిభ వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న మా కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ నిజంగా మేము
చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇలాంటి వాతావరణంలో స్టూడెంట్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇలాంటి వాతావరణంలో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి స్టూడెంట్స్ని విదేశాలకు పంపించి వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ అన్ని రంగాల్లో వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి మేనేజ్మెంట్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏఐటి థాయిలాండ్ వెళ్ళి ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ ప్రోగ్రాంలో పాల్గొన్నారండి. మన కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో పాటు వేరే యూనివర్సిటీ విద్యార్థులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళల్లో గల మన స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రైజెస్ అనేది రావడం జరిగింది ఇన్నోవేషన్ బూట్ క్యాంప్లో. అట్లాగే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో కావచ్చు, అలాగే స్టూడెంట్ ఐడియా పిచ్చింగ్లో కావచ్చు మనకి ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఏంటంటే మన స్టూడెంట్స్కి ఇటువంటి ఎక్స్పోజర్ రావడానికి కారణం ఏంటంటే మనం ఫాలో అయ్యే ఇక్కడ అకాడమిక్ స్ట్రక్చర్ కానీ, ఇక్కడ మనం ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ యొక్క కెరియర్ మీదకి బేస్ అయ్యి ఉంటుంది. అంటే మన సిస్టమ్ ఏదైతే ఇండస్ట్రీకి కావాలో అది మన సిలబస్లో పెట్టుకోవడం అనేది మన ముఖ్య ప్రధానమైనటువంటిది కేఎల్ యూనివర్సిటీలో. ఎందుకంటే మనం రెగ్యులర్గా మన సిలబస్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, ఇండస్ట్రీ వెటరన్స్ చేత తీసుకొచ్చి దాన్ని వెట్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేది క్యాంపస్లోనే చేస్తాం. సో ఈ క్యాంపస్లో చేయడం వల్ల వాళ్ళు ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ థాయిలాండ్లో కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్స్గా ఫస్ట్ ప్లేస్లో నించున్నారు. సో దీన్ని మేము సభాముఖంగా అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్స్కి కూడా క్రెడిట్స్ అనేవి ఉంటాయండి. అంటే స్టూడెంట్కి ఒక ఇంటర్న్షిప్కి పంపించి అలా వదిలేయడం కాకుండా దాని మీద కంటిన్యూస్గా మానిటర్ చేసి ఫాలోఅప్ అనేది కూడా చేయడం జరుగుతుంది కేఎల్ యూనివర్సిటీలో. నేను చాలా ప్రౌడ్గా చెప్తానండి, ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ విచ్ సపోర్ట్ ద స్టూడెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ యాక్టివిటీస్. అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ, లేకపోతే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఆర్ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఆర్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఆర్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ఆర్ ఫ్యాకల్టీ కన్సల్టింగ్ కానీ, రీసెర్చ్ కన్సల్టింగ్ అసైన్మెంట్స్ ఓవర్ ఫారిన్ యూనివర్సిటీస్ కానీ, అట్లాగే మనకి 83 ఫారిన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ అయి ఉందండి. అట్లాగే మన స్టూడెంట్స్ ఏఐటి థాయిలాండ్తో పాటు అమెరికన్ బిజినెస్ స్కూల్, మియామి బిజినెస్ స్కూల్ ఫ్లోరిడా, అట్లాగా డిఫరెంట్ ఫారిన్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారు. అట్లాగే మన స్టూడెంట్స్ నెక్స్ట్ ఫేజ్లో నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్ కూడా వెళ్తారు. అంటే ఇట్లా స్టూడెంట్స్ని పంపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాజ్ పర్ గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం. తద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అంటే డొమెస్టిక్ ప్లేస్మెంట్ ఆఫర్స్తో పాటు వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ కలిగించాలనేది మనకు ముఖ్య ఉద్దేశం. ఇది కాకుండా ఏఐటి బూట్ క్యాంప్లో మన స్టూడెంట్స్ ఐడియా పిచ్చింగ్ కానీ, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కానీ, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్ కానీ, ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద పనిచేశారు. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. ఇటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, అట్లాగే ఏఐటి యాజమాన్యానికి నేను చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ క్రియేట్ చేసాం ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కేఎల్ యూనివర్సిటీ సీనియర్ మేనేజ్మెంట్, కోనేరు సత్యనారాయణ గారికి, కోనేరు రవీష్ గారికి, ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ అవర్ స్టూడెంట్స్, కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్. అంటే ఒక స్టూడెంట్స్ని ఎక్స్పోజర్, అదే కాకుండా స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీని కూడా ఈ ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ పంపించామండి. వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీగా అక్కడ ఉన్న రీసెర్చ్ మెథడాలజీస్ కానీ, కేస్ స్టడీస్ మీద కానీ సీరియస్గా అక్కడున్న ప్రొఫెసర్స్ ఇన్ ప్రాక్టీస్తో పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ అనేది జరిగిందండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ స్టూడెంట్స్, faculty and whoever is involved in the entire process. I would like to thank each and every person. Thank you.